అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తిగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి చిట్టం రామ్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడారు. భోజనం ఇప్పుడు విద్యార్థులకు దాదాపుగా 2 గంటల ప్రాంతంలో భోజనం వడ్డిస్తున్న సందర్భంగా అదంతా కూడా పరిశీలించారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి ఫుడ్ పాయిజన్ జరిగింది ఇక్కడ, దాదాపుగా 50 మంది వరకు కూడా అస్వస్థతలు ఉన్నాయి. ఇప్పుడు 2 గంటల ప్రాంతంలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఈ రోజైనా నాణ్యత ఉందా? ఎట్లా ఉంది? ఈరోజు కూడా అంత నాణ్యత లేదండి వాస్తవంగా చెప్పాలంటే. ఇంతకుముందు మేము స్టాక్ రూమ్ కూడా వెరిఫై చేసినాము. దాంట్లో అంతా పురుగులు ఉన్న బియ్యము అంతా దొరికినాయి, గుడ్లు ఏదో ఉన్నాయి అంత గలీజ్గా. అది కూడా ఆడియో గారికి చూపించడం జరిగింది. ఈ విధంగా ఉంది స్టాక్ రూమ్లో, మీరు ఎట్లా చేస్తారు ఇదంతా అంటే, లేదు సార్ బాగుందని మాట్లాడుతున్నాను. కాదు సార్ అని చెప్పి తీసుకొచ్చి చేతిలో పెట్టి చూపించడం జరిగింది. అది విద్యార్థులు కూడా చూపిస్తే అవసరం అని చూపించారు అందరూ కూడా. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలండి. ఇది చిన్నపిల్లలు అంటే దేవునికి ప్రతిరూపాలు వీళ్ళంతా. రేపటి నాడు వీళ్ళ దేశ భవిష్యత్తు మనకిది. దీన్ని ఇంత ఈజీగా తీసుకుపోవడం అనేది చాలా తప్పు. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు? దామోదర్ రాజు నరసింహ గారు. ఎవరైనా మంత్రి, దేనికి మంత్రి? ఆరోగ్య శాఖ మంత్రులు. ఆయన చూసుకోవాలి ఏదో కొన్ని. ఇప్పుడు నేను హాస్పిటల్కి ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది కొంతమంది మహేందర్ అక్కడ మేము మార్నింగ్ పోయి ఆ పిల్లల్ని పరామర్శించడం పోతే ఆ పిల్లలు చెప్తారు, సార్ ఈరోజు కూడా మాకు ఇక్కడ పురుగులన్నం పెట్టారు సార్ అని చెప్తున్నారు. హాస్పిటల్లో టిఫిన్ పురుగులతో పెట్టిన ఉప్మా పెట్టారు. అది తీసి పక్కా పడేసారు. ఎవరు పడేసింది తీసి? అక్కడ ఉన్న నర్సు. మేము పోతే నర్సే చెప్తుంది మాకు, సార్ ఈ విధంగా ఉండే తీసి పడేసినాం సార్ అంతా. అంటే ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్, జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో కూడా ఈ విధంగా ఉంది అంటే దీన్ని బట్టి మన ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా ఉంది, మన మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు అనేది దీన్ని బట్టి అర్థం తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడికే వచ్చాను నేను. ఇంత జరిగింది నిన్న ఈ టైం జరిగినప్పటి దాకా కూడా స్టాక్ రూమ్ ఇంకా వారు వెరిఫై చేయలే, అట్లే ఉంది అది. సరే కలెక్టర్ గారు వచ్చిండ్రు, మాట్లాడింది, చూసింది, పోయింది, ఆమె డ్యూటీ ఆమె చేసుకోపోయింది. కానీ ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారు కనీసం చూడాలా. అదే బియ్యం తెచ్చి వండిపించిండ్రు. ఎట్లా వండిపించిండ్రు అంటే దాన్ని చిన్న కుండలా ఎక్కువ బియ్యం పోసి వండితే అన్నం ఉడుకుతుందా? భోగండి చిన్నగా ఉంది, దాంట్లో బియ్యం ఎక్కువ పోసారు. ఉడకలే, నాన్న వాళ్ళింది, ఎవరు తింటాడు దాన్ని? ఇప్పుడు అదే బియ్యం ఇప్పుడు పిల్లలకు పెడతా ఉన్నారు అన్నం. సడన్గా ఇప్పుడు మేము వచ్చి చూసి అది మేము దీన్ని చూస్తే మాకు అది కనబడుతుంది కళ్ళకు. ఆ వంట ఆమెను అడిగినాను, ఏందమ్మా అంటే, ఏం చేయమంటారు సార్, భగవాన్ చిన్నది ఇచ్చారు, బియ్యం ఎక్కువ పోసారు. ఇంత ఓపెన్గా చెప్తుంది ఆమె. అంటే దీన్ని బట్టి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు కానీ ఎవరైనా కానీ దీనికంటే ఒక కమిటీ ఉంటుంది, విద్యా కమిటీ. ఆ కమిటీలు ఏం చేస్తున్నాయో అర్థం కాదు, ఎవరేం చూస్తున్నా అర్థం కాదు. అదేవిధంగా ఏమైంది, కొంతమంది విద్యార్థులు మళ్ళీ మాజీ ఎమ్మెల్యేకు చూపిస్తున్నారు అన్నంలో పురుగు. ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూడొచ్చు, అన్నంలో పురుగు, ఏదైతే బియ్యంలో పురుగు కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యం. పూర్తిగా ఆర్టీవీ ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న సందర్భంలో, బియ్యం ప్రిపేర్ చేస్తున్న సందర్భంలోనే పలు పురుగులను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చూపించడం జరిగింది. అయినప్పటికీ అన్నంలో పురుగు వచ్చిందంటూ కూడా ఓ విద్యార్థిని తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి దృశ్యం చూస్తున్నాం. పూర్తిగా ఇప్పుడే వేడి అన్నం తీసుకొని వచ్చింది. అన్నంలో ఒక తెల్ల పురుగు క్లియర్ గా కనిపిస్తుంది, మరో పురుగు ఇగో ఇంకొక పురుగు కూడా ఈ అన్నంలో కనిపిస్తుంది. సో మొత్తం పురుగుల అన్నాన్నే ఇక్కడ విద్యార్థులకు ఇప్పటికీ ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా వారికి పురుగుల అన్నాన్ని పెడుతున్నారంటూ విద్యార్థులు తెలియజేస్తున్నటువంటి దృశ్యాలు క్లియర్ గా చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి చూపిస్తున్నారు పురుగుల అన్నాన్ని. అన్న చెప్పండి, నిన్న ఇంత ఘటన జరిగింది, దాదాపుగా 50 మంది విద్యార్థులు, చాలా మంది 10-15 మంది విద్యార్థులు ఇంకా ఇప్పటిదాకా కూడా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అన్నంలో పురుగులు వచ్చాయని నేరుగా విద్యార్థులు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నారు. ఇప్పటికైతే ఆ పిల్లలంతా కొంచెం కోలుకోవడం జరిగింది. అక్కడ మహబూబ్నగర్లో చూసి వస్తూ ఉన్నాం. దాంట్లో ఒక అబ్బాయి కొంచెం మటుకు కొంచెం వీక్నెస్ ఎక్కువ ఉన్నట్టుంది. అబ్బాయి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువైంది. ఆ అబ్బాయి కూడా అంత ఈసీజీ ఇట్లా తీసి నీట్గా అంటే సెట్ అయ్యిండు. కొంచెం చెస్ట్లో మజిల్ పెయిన్, కడుపులో నొప్పి ఏదో అంటా ఉన్నాడు, అది కూడా సెట్ అయిపోయింది. సరిగ్గా అయిపోయింది సార్, మంచిగా ఉన్నాడని చెప్తే ఇక అందరినీ ఈవినింగ్ కల్లా మళ్ళీ డిశ్చార్జ్ చేస్తట్టున్నారు. సరే అలా డిశ్చార్జ్ చేస్తారు, ఇక్కడ కథ ఏందని చూడడానికి వస్తే ఇవన్నీ మీ ముందర కనబడుతున్నాయి మాకు. దీన్ని బట్టి మన ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేస్తుంది అనేది చూడాలి. కానీ దీని మట్టుకు మేము మళ్ళీ రేపు ఇదే విధంగా యథార్థంగా ఉంటే ఇట్లా తప్పకుండా నిరసనలు తెలుపుతాం, అధికారులను నిలదీస్తాం. ఎవరిని ఎక్కడ కూడా కలెక్టర్ గారి వస్తే నిర్బంధించి ఆమెని ఇక్కడే ఉండి మంచి అన్నం వండిపించి చూపించి పిల్లలకు వడ్డించేదాకా వదిలిపెట్టాం. ఎందుకంటే ఇది ప్రభుత్వం కాదు, డబ్బు ప్రజల డబ్బు. ఇది
వాళ్ళ సొంత ఇండ్లకి ఏం తెచ్చి పెట్టట్లే. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్క అబ్బాయికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి అన్ని పెట్టేటవాళ్ళం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఒక స్కూల్ బిల్డింగ్ లేదు, ఒకటి చక్కగా లేదు, ఏం లేదు. మేము చేసినవి అన్నీ ఉన్నాయి ఇప్పటివరకు కూడా. సంవత్సరం అయిపోయింది, మేము చేసి పెట్టిన బిల్డింగ్ లేవు అన్నీ కూడా. కానీ ఈరోజు వచ్చిన ఈ ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది, కానీ ఇంతవరకు ఏది కూడా చక్కగా, కానీ తిండి చక్కగా పెట్టలేనప్పుడు ఇక ఎందుకు ఈ ప్రభుత్వాలు తిండి చక్కగా పెట్టినప్పుడు? అది మేము కోరుకుంటాం. దయచేసి పిల్లలను మంచిగా చూసుకోండి. పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో పెట్టిండు తల్లిదండ్రులు. అట్లాంటప్పుడు వాళ్ళ భవిష్యత్తును ఏమంటున్నారు సార్? ఇప్పుడు క్షేత్రస్థాయిలో విద్యార్థులతో మీరు మాట్లాడారు కాసేపు, ఏం చెప్తున్నారు విద్యార్థులు ఇక్కడ సమస్య? విద్యార్థులకు ఏమంటున్నాం అంటే ఒక విద్యా కమిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాం. ఇక్కడ స్టూడెంట్స్లో ఇప్పుడు కస్తూర్బా స్కూల్ ఎట్లయితే స్టూడెంట్స్ కమిటీ ఉంటుందో వాళ్ళు ఫుడ్ వెరిఫై చేస్తుంటారు, ఫుడ్ టేస్ట్ చేస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. వాళ్ళు టేస్ట్ చేసినాక పిల్లలకు భోజనాలు పెడుతుంటారు. అట్లా ఒక మెనూ చార్ట్ ఉంటుంది దాంట్లో. ఇక్కడ అట్లాంటిది ఏం లేదనుకోండి గవర్నమెంట్ స్కూల్లో, కానీ దాంట్లో అదే విధంగా ఇక్కడ కూడా స్టార్ట్ చేయమని చెప్తున్నాం. చేస్తే విద్యా కమిటీ వాళ్ళు చూసుకుంటారు ముందే పోయి పిల్లలకు మంచిగా అన్నం ఉడికిందా లేదా, పప్పు కారం ఉప్పు అన్నీ తెలిసిపోతుంది దాంట్లో. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. అట్లా నెలకు నలుగురు కంప్లీట్ చేసుకుంటూ పోతే వాళ్ళకు కూడా వంట అనేది కూడా అర్థమవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళకు కూడా తృప్తి కూడా ఉంటుంది. మేము చెప్తే ఇట్లా అయింది, ఇట్లా ఇవన్నీ జరగాలి. ఇవన్నీ స్థానికంగా ఉన్న హెడ్ మాస్టర్ గారు అదే కొంచెం కొత్త ఏమైంది ఇప్పుడు తింటే మళ్ళీ ఏమైనా అవుతుంది. ఏమైంది ఇప్పుడు? రైస్ మెత్తగా ఉన్నది, పురుగులు వస్తున్నాయి. ఇంకో ప్లేట్ కూడా విద్యార్థులంతా కూడా భోజనం చేసేందుకు తీసుకొచ్చేటటువంటి ప్లేట్లలో పూర్తిగా పురుగులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగిన ఘటనలో విద్యార్థులంతా ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఇప్పుడు విద్యార్థులు తిందామని పూర్తిగా ఏదైతే అన్నం వడ్డించుకొని వచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కరి చేతిలో ఉండేటటువంటి ప్రతి ప్లేట్లో కూడా పురుగులు కనిపిస్తున్నాయి. సో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్టీవీ మొదట్లోనే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, విద్యార్థులు ఎందుకు అస్వస్థత పాలయ్యారనేటటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో వంటగది దగ్గర నుంచి విద్యార్థులకు ఉండేటటువంటి బియ్యం దగ్గర నుంచి కూడా మొత్తం పరిశీలించడం జరిగింది. బియ్యం కడుగుతున్న సందర్భంలోనే పురుగులు ఉన్న విషయాన్ని ఆర్టీవీ గుర్తించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రత్యక్షంగా బియ్యాన్ని అధికారులకు చూపిస్తూ ఇందులో పురుగులు ఉన్నాయనేటటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కడిగితే బియ్యంలో పురుగులు వెళ్ళిపోతాయనేటటువంటి సమాధానం చెబుతూ అదే బియ్యాన్ని వండారు. చూడు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ప్రతి విద్యార్థి ప్లేట్లో బియ్యంలో పురుగులు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఈ ఘటనతో వీరంతా కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మళ్ళీ తింటుంటే ప్లేట్లలో పురుగులు కనిపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. నిన్ననే చాలా మంది వీరి స్నేహితులంతా కూడా ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తింటున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా పురుగులు కనిపిస్తున్న నేపథ్యంలో వీరంతా ఆందోళన చెందుతున్నటువంటి దృశ్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అలా ఏం చెప్తారు? నిన్ననే జరిగినటువంటి ఇష్యూలో ఇప్పటికీ కొంతమంది ఆసుపత్రిలో ఉంటే ఇప్పుడు తినేటటువంటి ఆహారంలో కూడా పురుగులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అంతా భయపడుతున్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఉదయము భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందము జిల్లా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని తీసుకొని రామ్మోహన్ రెడ్డి గారితో కలిసి మేమంతా మాగనూరు మరియు మక్తల్లో ఉన్నటువంటి నాయకులం అందరం కలిసి ఉదయం పిల్లల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్లో ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మేము పొయ్యే లోపలే ఉప్మా పెట్టినరు, ఉప్మాలో పురుగులు వచ్చినాయి. ఇక్కడ పురుగులు భోజనం చేసుకొని సిక్ అయిపోయి హాస్పిటల్ పోతే ఆడ టిఫిన్ కూడా పురుగులు పెట్టిండ్రు. ఎంత దయనీయమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, సిగ్గుండాలి, శరం ఉండాలి. ఈ నారాయణపేట జిల్లాలో రాజకీయ సామాజిక అల్లకల్లోలం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఆయనకు సిగ్గు శరం లేదు. పనికి మళ్ళీ మాట్లాడుకుంటా ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా పిల్లలు, దేవుళ్ళ లాంటి పిల్లల విద్యకు సంబంధించి వాళ్లకు ఆహారం పెట్టలేని, నాణ్యమైన ఆహారం పెట్టలేనటువంటి దుర్భరమైన స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. పర్యవేక్షణ లేదు. నిన్ననే వెళ్ళింది, మళ్ళీ ఈరోజు వచ్చి అక్కడ కలెక్టర్ అక్కడ 15 మంది వాళ్ళని చూసి వచ్చి మేమందరం ఇక్కడికి వచ్చి స్కూల్లో ఏంది పరిస్థితి అని గమనిస్తే ఇక్కడ మళ్ళీ ఈరోజు కూడా సగం ఉడకనటువంటివి బియ్యము స్టాక్లో కూడా అవే ఉన్నాయి, ఇంకా కూడా అవే వండుతున్నారు. విద్యార్థికి మేము ఏమన్నంటే మేము తింటామంటారు. పెద్దవాళ్ళు తింటే ఒక సందర్భంలో రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, తట్టుకోగలుగుతారు. చిన్న పిల్లలు పురుగులు వచ్చినటువంటి అన్నం తింటే ఏం పరిస్థితి? అక్కడ ఒక అబ్బాయి ఐసీలో ఉన్నాడు. దేవుని దయ వల్ల అక్కడ డాక్టర్లు కొంత మంచి శ్రద్ధ తీసుకోవడం వల్ల పిల్లాడు కొద్దిగా కోలుకుంటున్నాడు. ఏంది పరిస్థితి? సో నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, అనవసరమైన మాటలు మాడి ఉమ్మడి జిల్లా ప్రజలని మీద ఆశ పెట్టుకున్నారు. ఈ జిల్లాలో విద్యను అందించండి.
నీవు పేదల భూములను ఒక సైడ్ నీ తాలూకాలో గుంజుకుంటున్నావు, పక్కన ఉన్నటువంటి మక్తల్లో విద్యార్థులని అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నావు. దయచేసి నీవు పద్ధతి మార్చుకొని జిల్లా పైన దృష్టి పెట్టి అందరికీ నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని కోరుతున్నాను. చూస్తున్నాం ఏదైతే విద్యార్థులంతా కూడా అస్వస్థతకు లోనైన నేపథ్యంలో మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఉదయం ఎవరైతే పేషెంట్లుగా ఉన్నటువంటి విద్యార్థులకు అందించినటువంటి ఉప్మాలో కూడా పురుగులు వచ్చాయి అంటూ ఫిర్యాదు చేశారంటున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ విద్యార్థులంతా కూడా భోజనం చేస్తున్న సందర్భంలో వీరందరికీ పురుగులు వచ్చాయి, అన్నము ఇంకా ఇప్పటికీ కూడా ఉడకని అన్నం లాగానే ఉందంటారు. ఎట్లుందమ్మా అన్నం ఈరోజు? బాగుందా? బియ్యం అయింది. ఇంత సంఘటన జరిగినా కూడా మళ్ళీ ఈరోజు బియ్యం కావడం జరిగింది. పురుగులు రావడం కూడా జరిగింది. మా ప్లేట్లో లేవు కానీ వేరే ప్లేట్లో చూసినాం మేము. తింటున్నారా ఇప్పుడు మీరు? నీకెట్లుందమ్మా అన్నం? బాగానే ఉందా? బియ్యం ఉంది సార్. పురుగులు ఉన్నాయా? వేరే వాళ్ళ ప్లేట్లు వచ్చినాయి, మా ప్లేట్ చూసినాం సార్. ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తలేదు సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు బాలరాజ్ సార్. ఎవరు మీ అబ్బాయి ఉన్నాడా? మా అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఏంది అసలు నిన్న ఉన్నాడా మీ అబ్బాయి? తిన్నాడా? తిన్నాడు సార్. ఎక్కడ తిన్న తర్వాత కళ్ళు జరిగింది, బాగా ఉన్నాడు. అందుకే వచ్చాము ఊరికి వెళ్ళి ఇక్కడ పిల్లగాని చూపించాను సార్. ఈరోజు ఎట్లుందంట అన్నం? ఈరోజు అదే అన్నం బాగా ఉడకలేదు సార్. అన్నం బియ్యం అది ఉందంట. ప్రాబ్లం అది. పురుగులు కూడా ఉన్నాయి. పురుగులు ఉన్నాయి సార్. అడుగుతున్నా మరి నువ్వు టీచర్లను కానీ అధికారులను అడిగినా? అడగాలనే వచ్చాం సార్. అడిగాం పొద్దుగాల, మంచిగా చేస్తామన్నారు, చేయలే. ఇంకా అది చూస్తున్నాం విద్యార్థులు అందరూ కూడా భోజనం చేస్తున్న సందర్భంలో వారి ప్లేట్లలో పురుగులు కనిపిస్తున్నాయి. ఎక్కడ పురుగు ఉన్నది, ఇక్కడ కూడా ఇంకో పురుగు కనిపిస్తుంది. బియ్యంలో అన్న పురుగులు ఉన్న నేపథ్యంలో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా బియ్యంలో పురుగులు ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఇక్కడున్న వారికి సూచించినప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం అనేది చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా దీనిపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా విద్యార్థుల ప్లేట్లలో ఉండేటటువంటి అన్నం ఏదైతే ఉందో అన్నంలో కూడా చాలా స్పష్టంగా పురుగులు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇప్పటికే కూడా ఆలస్యమైంది, ఆకలిగా ఉంది, అన్నం తిందామంటూ కూడా వచ్చిన నేపథ్యంలో బాబు అన్నం ఉడికిందా? ఉడకలేదు, మెత్తగా ఉన్నది అన్నం. మెత్తగా నానవాడు పడింది అట్లే బియ్యం. చూస్తున్నా ఇక్కడ ఆర్టీవీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని పరిశీలించడానికి వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఒక్కొక్కరుగా తమ ప్లేట్లను తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు విజువల్స్ లో ఇంకో విద్యార్థిని తీసుకొచ్చినటువంటి ప్లేట్ లో కూడా అన్నంలో పురుగు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బియ్యం అయింది. అలాగే పురుగు. ఇంత సంఘటన జరిగినా కూడా మళ్ళీ అలాగే చేయడం అంటే వాళ్ళ నిర్లక్ష్యమో ఏందో మాకైతే తెలియదు. ఏం చేయాలమ్మా ఇప్పుడు మీరు? ఇప్పుడు దాదాపుగా 2:30 అవుతుంది. 12:30కు భోజనం చేసేది కదా మీరు రెగ్యులర్ గా. ఆకలి అవుతుందా మీకు? అవుతుంది, చాలా ఆకలి అవుతుంది. సో మరి నిన్న ఇంత జరిగినాక కూడా మళ్ళీ పురుగుల అన్నం కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? బియ్యం చేంజ్ చేయాలి, రేపటి నుంచి అన్నా మంచిగా కావాలని అనుకుంటున్నాను. సో ఇది పూర్తిగా ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటన పూర్తిగా వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో నేరుగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఈ ఘటనపై స్పందించిన తర్వాత కూడా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే పాఠశాల హెడ్ మాస్టర్తో పాటు ఎంఈఓను కూడా సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు తినేటటువంటి అన్నము ఇప్పటికీ కూడా ఉడకనట్టుగా ఉంది. వారి ప్లేట్లలో పురుగులు ఉన్నాయంటూ కూడా ప్రత్యక్షంగా ఒక్కొక్క విద్యార్థి తీసుకొచ్చి తమ ప్లేట్ని చూపిస్తూ తమ ఆవేదనను కూడా వ్యక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలోనే విద్యార్థులకు అందించేటటువంటి ఆహారంలో కావచ్చు, వంట రూమ్ కావచ్చు, ఈ పాఠశాల పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి ఆహారం అందుతున్న నేపథ్యంలో విద్యార్థులు భోజనం చేయాలా వద్దా అనేటటువంటి ఒక ఆందోళన ఉన్నారు. 2 గంటలు సమయం కూడా పూర్తయిపోయింది. బాగా ఆకలితో ఉన్న సందర్భంలో పురుగుల అన్నం ముందు తీసుకొచ్చి పెడితే తినాలా వద్దా అనేటటువంటి సందిగ్ధంలో కొంతమంది విద్యార్థులు అట్లాగే భుజిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేకెత్తించింది. సొంత జిల్లా కావడంతో ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆరా తీశారు. అసలు మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు గల కారణాలేంటి? ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే ఆహారంలో ఎటువంటి నాణ్యతలు పాటిస్తున్నారు?
తినే అన్నానికి సంబంధించిన బియ్యం ఎంత మేర క్వాలిటీగా ఉన్నాయి, వంట చేసే కిచెన్ గది ఎంత మేర పరిశుభ్రంగా ఉంది, ఫుడ్ పాయిజన్కి గల కారణాలను తెలుసుకునేందుకు ఆర్టీవీ మాగనూరుకు రావడం జరిగింది. క్షుణ్ణంగా పిన్ టు పిన్ ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఎలాంటి మిస్టేక్ల కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగింది అనేటటువంటి అంశాలపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.